సమూవేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. ఈ రీతిగా దావీదు సౌలుతో సంభాషించెను. అప్పుడు యోనాతానుకు దావీదుతో గాఢమైత్రి ఏర్పడెను. అతడు దావీదును ప్రాణము వలె చూచుకోజొచ్చెను. సౌలు దావీదునింటికి వెళ్ళనీక తన యొద్దనే ఉంచుకొనెను. యోనాతాను దావీదును ప్రాణస్నేహితుని వలె చూచుకొనుచుండెను. దావీదుతో నిబంధనము కూడా చేసుకొనెను. అతడు తన ఉత్తరీయము, కత్తి, విల్లు, నడికట్టు దావీదునకిచ్చివేశెను. సౌలు ఏ పని మీద పంపినను దావీదు విజయము సాధించుచుండెను. కనుక సౌలు అతనిని తన సైన్యములకు నాయకుని చేసెను. అతడు సేనాధిపతి యగుట చూచి ఇరుగు పొరుగు వారును రాజోద్యోగులను సంతసించిరి. సౌలు అసూయ చెందుట. ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరముకు తిరిగి వచ్చుచుండెను. ఇశ్రాయేలు పట్టణముల నుండి స్త్రీలు తంబురా మొదలైన వాద్యములతో వెడలి వచ్చి ఉత్సాహముతో పాడుచు నాట్యమాడుచు సౌలుకు స్వాగతము పలికిరి. వారు, సౌలు 1000 మంది చంపెను, కాని దావీదు 10,000 మందిని చంపెను అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి. ఆ మాటలు సౌలుకు నచ్చలేదు. అతనికి అసూయ పుట్టెను. తనలో తాను, వీరు దావీదు 10,000 మందిని చంపెనని పలికి నేను 1000 మందిని మాత్రమే చంపితనని నుడివిరి. ఇక రాచరికం ఒకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే గదా అనుకొనెను. నాటి నుండి సౌలుకు దావీదనిన కన్ను కుట్టెను. ఆ మరుసటి రోజు దేవుని దుష్టాత్మ సౌలును ఆవేశించెను. అతడింట నుండగానే వికటవెర్రి తాండవమాడెను. అప్పుడు దావీదు ఎప్పటి వలెనే సితార పుచ్చుకొని వాయించుచుండెను. సౌలు చేతిలో ఈటెగలదు. దానితో అతడు దావీదును పొడిచి గోడకు గ్రొచ్చవలయును అనుకొని అతనిపై ఈటె విసిరెను. కాని దావీదు 2 మారులు సౌలు ఎదుటి నుండి తప్పుకొనెను. యావే సౌలును విడనాడి దావీదుకు తోడయ్యెను. అందుచే అతడు దావీదును చూచి భయపడజొచ్చెను. సౌలు అతనిని తన ఇంటి బలగము నుండి తొలగించి 1000 మంది సైనికులకు అధిపతిని చేసెను. దావీదు వారికి నాయకుడై కార్యములు నిర్వహించెను. యావే తోడ్పాటు వలన అతడు చేపట్టిన పనులన్నీయు నెరవేరెను. కాని దావీదు విజయవంతుడగుట చూచి సౌలు మరింత భయపడెను. అయినను యూదీయులు, ఇశ్రాయేలీయులు దావీదును మెచ్చుకొనిరి. అతడు వారికి నాయకుడై కార్యములు నడిపెను. దావీదు పెండ్లి. సౌలు దావీదుతో, నా పెద్ద కూతురు మేరబును చూచితివి గదా, ఆ పిల్లను నీకిచ్చి పెండ్లి చేసేదను. నీవు మాత్రము పరాక్రమశాలివై యావే యుద్ధములు నడపవలయును సుమా అనెను. కాని అతడు, హృదయమున నేను చేయి చేసుకోనేలా ఫిలిస్తీయులే ఇతనిని తొద ముట్టింతురు అనుకొనెను. దావీదు సౌలుతో, రాజుకు అల్లుడనగుటకు నేను ఏపాటివాడను? మా పూర్వులు ఎంతటివారు? మా కుటుంబమెంత పేరుగాంచినది అనెను. కాని సౌలు తన కూతురు మేరబుకు పెండ్లి చేయు సమయం వచ్చినప్పుడు ఆమెను దావీదుకు ఇయ్యక మహోలతీయుడు అద్రియేలుకిచ్చి వివాహము చేసెను. అటు తరువాత సౌలు చిన్న కూతురు మీకాలు దావీదును ప్రేమించెను. అది విని సౌలు సంతసించెను. అతడు తన మనస్సులో, మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసేదను. పిల్లను ఎరపెట్టి దావీదుని ఆకర్షించి ఫిలిస్తీయుల మీదికి పంపెదను. వారతనిని తప్పక సంహరింతురు అనుకొనెను. కనుక అతడు దావీదుతో 2వ మారు, నీవు నాకు అల్లుడవయ్యదవు అని చెప్పెను. సౌలు తన సేవకులను జూచి, దావీదుతో రహస్యముగా సంభాషింపుడు. రాజు నిన్ను మెచ్చుకొనుచున్నాడు. సేవకులకందరకు నీవనిన మిక్కిలి అభిమానం. కనుక నీవు రాజుకు అల్లుడవగుము అని చెప్పుడు అని ఆజ్ఞాపించెను. వారు ఈ మాటలు దావీదుతో చెప్పగా అతడు వారితో, రాజకుమారిని పెండ్లియాడుట అంత తేలిక అనుకుంటిరా? నేను ఊరు పేరు లేని నిరుపేదను గదా అనెను. దాసులు దావీదు పలుకులను మరలా రాజుకు విన్నవించిరి. అతడు వారిని జూచి దావీదుతో, నీవు రాజుకు పెండ్లి కానుక చెల్లింపనక్కరలేదు. అతడు
శత్రువులపై పగ తీర్చుకోగోరుచున్నాడు. కనుక ఫిలిష్తీయుల చర్మాగ్రములు 100 కొనివచ్చిన చాలు అని చెప్పుడు అనెను. దావీదు ఫిలిష్తీయులకు చిక్కి ప్రాణములు కోల్పోవలయుననియే సౌలు కోరిక. సేవకులు సౌలు పలుకులను దావీదున కెరిగించిరి. అతడు రాజకుమారిని సులభముగానే పెండ్లియాడవచ్చును గదా అని ఉబ్బిపోయింది. సౌలు పెట్టిన గడువు ఇంకను దాటిపోలేదు. కనుక దావీదు అనుచరులతో పోయి ఫిలిష్తీయుల మీదబడి 200 మందిని చంపెను. వారి చర్మాగ్రములు కొని తెచ్చి రాజు ముందటనే లెక్కించెను. సౌలు మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెను. యావే దావీదుకు చేదోడు వాదోడుగా నుండెనని, మీకాలు అతనిని ప్రేమించెనని సౌలు గ్రహించెను. కనుక అతడు దావీదును చూచి మునుపటి కంటే అధికముగా భయపడజొచ్చెను. ఆమరణాంతము అతనిపై విరోధము పెంచుకొనెను. అప్పుడు ఫిలిష్తీయ నాయకులు ఇశ్రాయేలీయులపై దండెత్తి వచ్చిరి. కాని వారిని ఎదుర్కొని పోరాడిన సౌలు యోధులలో దావీదు అంతటివాడు కానరాడయ్యెను. కనుక అతని పేరు నలుమూలలా మారుమ్రోగెను. 19వ అధ్యాయము. యోనాతాను దావీదును ఆదుకొనుట. సౌలు తన కుమారుడైన యోనాతానుతో సేవకులతో దావీదును వధింపవలయునని చెప్పెను. కాని యోనాతానుకు దావీదనిన ప్రాణము. అతడు దావీదును చూచి, నా తండ్రి నిన్నెట్లయినా చంపవలయునని నిశ్చయించెను. కనుక రేపు ప్రొద్దుట జాగ్రత్తతో నుండుము. ఎక్కడైనా రహస్య స్థలమున దాగుకొనుము. పొలములందు నీవు దాగియున్న తావుకు దగ్గరనే నేను తండ్రిని కలుసుకొని నిన్ను గూర్చి మాటాడెదను. మీదట సంగతులన్నీయు నీకు తెలియజెప్పెదను అని పల్కెను. యోనాతాను సౌలుకు దావీదుపై నమ్మిక పుట్టునట్లు మాటలాడెను. సేవకుడైన దావీదుకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు. అతడు నీకు ఏ ద్రోహమూ చేయలేదు. దావీదు చేసిన పనులన్నీ మనకు మేలే చేసినవి గదా. అతడు ఫిలిష్తీయునితో పోరాడి గెలిచినప్పుడు వెండ్రుక వాసిలో చావు తప్పించుకొనెను. నాడు దావీదు మూలముగా ప్రభువు ఇశ్రాయేలీయులనందరను రక్షించెను. ఈ కార్యమును నీవును కన్నులారా చూచితివి. అప్పుడు మనసారా సంతసించితివి. మరిప్పుడీ నిరపరాధునకు కీడు తలపెట్టనేలా, కారణము లేకయే దావీదును చంపనేలా అనెను. సౌలు యోనాతాను పలుకులకు సంతృప్తి చెందెను. యావే తోడు దావీదును చంపను అని ఒట్టు పెట్టుకొనెను. అంతటా యోనాతాను దావీదును పిలిచి జరిగిన సంగతి అంతయు వివరించి చెప్పెను. అతనిని సౌలు వద్దకు కొనివచ్చెను. దావీదు వెనుకటి మాదిరిగా సౌలు నెదుట నిలిచి పరిచర్య చేయుచుండెను. దావీదు పలాయనం. ఫిలిష్తీయులతో మరలా పోరు మొదలయ్యెను. దావీదు ఫిలిష్తీయులతో పోరాడి పెక్కుమందిని కూల్చెను. శత్రువులు వెన్నుజూపి పారిపోయిరి. అప్పుడు ప్రభువు దగ్గర నుండి దుష్టాత్మ వెడలివచ్చి సౌలును ఆవేశించెను. సౌలు ఈటె చేపట్టి ఇంట కూర్చుండెను. దావీదు వీణ పుచ్చుకొని వాయించుచుండెను. సౌలు దావీదుపై ఈటె విసరి అతనిని గోడకు గ్రొచ్చవలయునని చూచెను. కాని దావీదు మెలకువతో అతని ఎదుటి నుండి తప్పుకొనెను. సౌలు విసరిన బల్లెము పోయి గోడకు గ్రుచ్చుకొనెను. దావీదు ఆ రాత్రియే పారిపోయెను. మీకాలు దావీదును కాపాడుట. నాటి రాత్రి దావీదు ఇంటికి కావలి కాయుటకై సౌలు సేవకులను పంపెను. మరునాడు ప్రొద్దుట అతనిని చంపవలయునని సౌలు తలంపు. కాని దావీదు భార్య మీకాలు అతనితో, ఈ రాత్రియే పారిపోయి ప్రాణములు కాపాడుకొనుము, లేదేని రేపు నిన్ను చంపివేయుదురు అని చెప్పెను. ఆమె అతనిని కిటికీ నుండి వెలుపలికి దింపెను. ఆ రీతిగా దావీదు తప్పించుకొని నాటి రాత్రియే పారిపోయెను. అటు పిమ్మట మీకాలు గృహదేవత విగ్రహమును దావీదు పడుకపై పరుండబెట్టెను. దాని తలకు మేక వెంట్రుకలు చుట్టి మీద దుప్పటి కప్పెను.
సౌలు సేవకులు దావీదును బంధింపవచ్చిరి. కాని మీకాలు వారితో అతడు జబ్బుపడినని చెప్పెను. సౌలు మరల సేవకులను పంపి, పడుక మీద ఉన్నవానిని ఉన్నట్లే తీసుకుని రండు, నేను వానిని చంపివేసెదను అని పలికెను. సేవకులు వచ్చి చూడగా పడుకపై ఇలవేల్పు బొమ్మయు దాని తల చుట్టూ మేక వెంట్రుకలను కనిపించినవి. అంతట సౌలు మీకాలుతో, నన్నిట్లు వంచితివేలా? నీ వలన శత్రువు తప్పించుకొని పారిపోయెను గదా అనెను. ఆమె, నన్ను పారిపోనిమ్ము, లేదేని నీ ప్రాణములు తీసెదనని దావీదు నన్ను భయపెట్టెను అని చెప్పెను. దావీదు సౌలు రామా వద్ద సమూవేలును కలిసికొనుట. అట్లు పారిపోయి దావీదు రామాయందలి సమూవేలు వద్దకొచ్చి అతనికి జరిగిన సంగతులన్నీయు తెలియజెప్పెను. అతడు సమూవేలు అక్కడి నుండి కదలిపోయి నాబోతు చేరి అచట వసించిరి. దావీదు రామా చెంత నాబోతున బస చేయుచున్నాడని విని అతనిని పట్టుకొనుటకై సౌలు సేవకులను పంపెను. వారు వచ్చి చూడగా అచట ప్రవక్తల సమాజము ఆవేశము నొంది ప్రవచనములు పలుకుచుండెను. ఆ సమాజముకు సమూవేలే నాయకుడు. అప్పుడు దేవుని ఆత్మ సౌలు సేవకులను ఆవేశింపగా వారును ప్రవచనములు పల్కిరి. ఈ సంగతి విని సౌలు మరికొందరు సేవకులను పంపెను. వారును ప్రవచనములు పల్కదొడగిరి. సౌలు మూడవ మారు కూడా మరికొందరు సేవకులను పంపెను. కాని వారును ప్రవచనములు చెప్పసాగిరి. అంతట సౌలు స్వయముగా బయలుదేరి రామాకు వచ్చెను. అచట సేకు చెంతనున్న బావి వద్ద ప్రోగైన జనులను చూచి, సమూవేలు దావీదులను చూచితిరా అని వారినడిగెను. వారు రామా దగ్గర నాబోతున బస చేయుచున్నారు అని తెలిపిరి. సౌలు అచటికి ప్రయాణము సాగించుచుండగా దేవుని ఆత్మ అతనిని కూడా ఆవేశించె. కనుక నాబోతు చేరు వరకు సౌలు ప్రవచనములు పలుకుచుండెను. అతడు ఆవేశము నొంది బట్టలను తొలగించుకొని సమూవేలు ఎదుట ప్రవచనములు చెప్పెను. ఆ పగలు రేయి దిగంబరుడై పడియుండెను. కనుకనే సౌలు కూడా ప్రవక్తలలో కలిసిపోయెనా అను సామెత పుట్టెను. 59వ కీర్తన. దుష్టుల బారి నుండి రక్షింపుమని ప్రార్థన. ప్రభు, శత్రువుల బారి నుండి నన్ను కాపాడుము. నా మీదికి దుమికి వచ్చు వారి నుండి నన్ను రక్షింపుము. దుష్టుల నుండి నన్ను ఆదుకొనుము. నరహంతల నుండి నన్ను సంరక్షింపుము. వారు నా ప్రాణములు తీయుటకు పొంచియున్నారు. నేనెట్టి పాపము గాని అపరాధము గాని చేయకుండాను నిష్కారణముగా బలాఢ్యులు ఏకమై నన్నెదిరించుచున్నారు. నా వలన ఎట్టి తప్పు లేకున్నను వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు సంసిద్ధులగుచున్నారు. సర్వశక్తిమంతుడవును ఇశ్రాయేలు దేవుడవునైన ప్రభువు, నీవు లెమ్ము, నన్ను ఆదుకొనుము. నా ఎగచాట్లు నీవే చూడుము. నీవు నిద్రలేచి అన్యజాతులను శిక్షింపుము. దుష్టులైన ద్రోహులను మన్నింపకుము. వారు సాయంకాలము మరలా వచ్చెదరు. కుక్కల వలె మొరుగుచు నగరమున తిరుగాడెదరు. వారి పలుకులు వినుము. వారి నాల్కలు కత్తుల వలెనున్నవి. వారు మా మాటలెవరునో వినరులే అని తలంచుచున్నారు. కాని ప్రభు, నీవు వారిని చూచి నవ్వుదువు. నీవు అన్యజాతులనెల్లా అపహాసము చేయుదువు. నాకు బలమును దయచేయు దేవా, నేను నిన్నే నమ్ముకొంటిని. నాకు రక్షణ దుర్గమవు నీవే. నన్ను స్థిర ప్రేమతో చూచు దేవుడు నా చెంతకు వచ్చునుగాక. అతని కృప వలన నేను నా శత్రువుల పతనమును కన్నులారా జూతునుగాక. ప్రభు, జనులు ఆ దుష్టులను విస్మరింపక మునిపే నీవు వారిని సంహరింపుము. మాకు రక్షా కవచమైన ప్రభు,
నీ బలముతో వారిని చెల్లాచెదురు చేసి నాశము చెయ్యుము. వారి నోటనున్న దోషములు, వారి పెదవుల మీది మాటలన్నీయు పాపపూరితములే. వారు శాపములు పలుకుచున్నారు, కల్లలాడుచున్నారు. కనుక వారు తమ అహంకారమున తామే చిక్కుకొందురుగాక. నీ కోపముతో వారిని నాశము చెయ్యుము, సర్వనాశము చెయ్యుము. అప్పుడు దేవుడు యాకోబును పాలించుచున్నాడనియు లోకమంతటినీ ఏలుచున్నాడనియు ఎల్లరునూ గ్రహింతురు. శత్రువులు సాయంకాలము మరలా వచ్చెదరు, కుక్కల వలె మొరుగుచు నగరమున తిరుగాడుదురు. తిండి కొరకు ఎల్ల ఎడలా తిరుగుదురు, చాలినంత కూడు దొరకనిచో గొనుగుదురు. కాని నేను నీ బలమును ఉగ్గడింతును, ప్రతి ఉదయము నీ కరుణను కీర్తించెదను. నీవు నాకు రక్షణ దుర్గముగా నుంటివి. నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి. నాకు బలమును దయచేయు దేవా, నేను నిన్ను సన్నుతించెదను. నన్ను ప్రేమతో పోషించు దేవుడవు నీవే, స్థిరమైన ప్రేమను చూపించు దేవుడవు నీవే.